సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన ధర్నా చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై మహిళలు బైఠాయించి నిరసన చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ మహిళలు వాపోయారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసా వంటి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేస్తూ అందులో భాగంగా మహిళలందరికీ 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని, చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఫ్రీగానే ఇస్తానని, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, కేసీఆర్ కిట్ ఇస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి మహిళలందరినీ మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క మహిళ కూడా 2,500 ఆర్థిక సహాయం చేయకుండా మహిళలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పి ఈ సంవత్సర కాలంలో బకాయి పడ్డటువంటి 30,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, అట్లాగే 24,000 రూపాయల ఆసరా పెన్షన్కు సంబంధించి కానీ అన్ని బకాయిలను కూడా మహిళలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతాంగానికి, యువకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయడానికి పూనుకోవాలని ఈరోజు జరుగుతున్నటువంటి శాసనసభలో ఈ డిమాండ్లన్నింటినీ కూడా మా పార్టీ పక్షాన నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట